కావలి పట్టణంలో మేడే వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఏరియా వైద్యశాల వద్ద సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆర్టీసీ కార్మిక నేతలు కార్మికుల సమక్షంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా మహిళా కార్యదర్శి రెహానా బేగం, పట్టణ గౌరవ అధ్యక్షుడు పెంచలయ్య, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎస్ యూనియన్ రీజనల్ సహాయక కార్యదర్శి షేక్ సిల్లార్లు మాట్లాడారు. మేడే అంటే కార్మికుల పనిదినాల కోసం, హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన రోజు అన్నారు. ఇందుకు ఎందరో కార్మికుల రక్త తర్పణ చేశారని, వారి రక్తం నుంచి పుట్టిందే ఎర్రజెండా అన్నారు. నాడు 8 గంటల పనిదినాలు సాధించుకుంటే నేటి పాలకులు 24 గంటలు పని చేయించే దుర్మార్గానికి వడిగడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల 44 చట్టాలను సవరించి వారి హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పని దినాల హక్కుల కోసం రక్తం చిందించారో ఆ హక్కులను కాపాడుకోవాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లాలి మేడే దినోత్సవం. సాధిస్తాం కార్మిక హక్కులను, కార్మిక కర్షక హక్కులను, కార్మిక కర్షక హక్కులను ఏకం కండి, ఏకం కండి. ఉద్యమాల సారథి ఎస్డబ్ల్యూఎం. రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్, రెడ్ ఫ్లాగ్, రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్, రెడ్ ఫ్లాగ్, రెడ్ సల్యూట్, రెడ్ సల్యూట్. మేడే మేడే. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. ఐక్య ఉద్యమాల సారథి ఎస్డబ్ల్యూఎం వర్ధిల్లాలి. ఐక్య ఉద్యమాల సారథి ఎస్డబ్ల్యూఎం వర్ధిల్లాలి. ఐక్య ఉద్యమాల సారథి ఎస్డబ్ల్యూఎం. హక్కుల కోసం, పని గంటల కోసం పోరాడినటువంటి దినోత్సవం ఈరోజు చికాగో నగరంలో 100 సంవత్సరాల క్రితం అక్కడ పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద కర్మాగారాల్లో సమయం తెలియకుండా 16 గంటలు 18 గంటలు పనిచేస్తూ ఉంటే కార్మికులు పనిచేసి అలసిపోయి కుటుంబాలను కూడా పట్టించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా 24 గంటల్లో 8 గంటలు పని కోసం, 8 గంటలు ఇంటి కోసం, 8 గంటలు వాళ్ళ విశ్రాంతి కోసం ఉండాలి అని చెప్పి పోరాడారు. ఆ పోరాటంలో అనేక మంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. అట్లాగే చాలా హక్కులు సాధించుకున్నాము. ఈరోజు 8 గంటల పని విధానం కాకుండా మన కార్మికులందరినీ కూడాను దాదాపు 12 గంటలు పని చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో లాక్డౌన్ కరోనా కాలంలో ప్రజలకు తెలియకుండా ఉన్న అనుకూలమైన చట్టాలన్నింటినీ మార్చేసి 4 లేబర్ కోడ్లుగా ప్రభుత్వం కాకుండా ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా మార్చేసింది. అందుకనే ఈరోజు కష్టజీవులకు జీతాలు పెంచడం లేదు, అట్లాగే బడ్జెట్ పెరగటం లేదు, అట్లాగే ప్రైవేటు సంస్థలకు మొత్తం ప్రభుత్వ రంగాన్ని దారాదత్తం చేస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాలని నిరసిస్తూ అందరికీ కూడాను పని కావాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, 8 గంటల పని ఉండాలని, అట్లాగే వారంలో 2 రోజులు సెలవు దినాలు కావాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని పోరాటం చేస్తూ ఉన్నాము. ప్రపంచ కార్మిక దీక్షా దినోత్సవం
ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వాడవాడల పట్టణాలు దేశవ్యాప్తంగా ఈ దీక్ష మేడే సందర్భంగా దీక్ష దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు కార్మికులు. మీరు ముఖ్యంగా 1886 సంవత్సరం కార్మికులు 14 గంటలు 16 గంటలు పని విధానం వద్దు, భ్రమించిపోతూ ఉన్నాం, ఆరోగ్యాలు దెబ్బతినిపోతూ ఉన్నాయి, వెసులుబాటు కావాలి, 10 గంటలు తగ్గాలని చెప్పి 1886 సంవత్సరం అమెరికా దేశంలో చికాగో నగరు ఏసీ మార్కెట్ వద్ద 8 గంటలు పని విధానం కావాలని చెప్పేసి ఆనాడు కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అమెరికా పెట్టుబడిదారు దేశం కార్మికుల యొక్క పోరాటాన్ని సహించలేక పోలీస్ కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పుల్లో అమరులైనటువంటి కార్మికుల రక్తంలో ముంచెత్తినటువంటి ఆ చొక్కా ఈరోజు ఎర్ర జెండాగా మారి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం కొరకు, శ్రామికుల వర్గం కొరకు, ఈ దేశ ప్రజానికం కొరకు వాళ్ళు పెరగనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. 8 గంటల ఆ రోజు ఉన్నటువంటి 16 గంటల పని విధానం క్రమంలో 14 గంటలు, 12 గంటలు, 10 గంటలు, ఈరోజు 8 గంటల పని విధానాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. అయితే దీనికి రోజు ఉన్నటువంటి 24 గంటల్లో 8 గంటలు కార్మికుడు పనిచేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, ఆయన అలుపెరిగినటువంటి నిద్రపోవాలి, ఆ తర్వాత 8 గంటలు కుటుంబ అవసరాలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నటువంటి కార్మిక వర్గం నేటి వరకు కార్మికుల యొక్క పని గంటలతో పాటు, కార్మికుల హక్కులతో పాటు, కార్మికుల వేతనాలు పెంచుకునేతో పాటు ఈరోజు అలుపెరిగిన పోరాటం చేస్తూ ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు 44 కార్మిక చట్టాలను ప్రపంచ కార్మిక దినం మేడే సందర్భంగా కావలి డిపోలో జయప్రదంగా ఈరోజు జెండా ఆవిష్కరణ గావించాము. అయితే ఈ యొక్క మేడే ప్రధాన ఉద్దేశము ప్రపంచ కార్మికులంతా ఆ రోజు షికాగో నగరంలో 8 గంటల పనిదినం కోసం అనేక మంది కార్మికులు అనేక పోరాటాలు చేసి ఆ రోజు తమ రక్తాన్ని కూడా చిందించి ఎర్ర జెండాగా మార్చి ఆ రోజు 8 గంటల పనిదినం సాధించుకోవడం జరిగింది. ఆ నోటి నుంచి ఈ రోజు వరకు కూడా వామపక్ష సంఘాలు, సిఐటియు కానీ అనేక సంఘాలు వాటి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్మిక దినోత్సవం జయప్రదంగా జరుగుతూ ఉంది. అయితే కాలక్రమేణా అనేక సరళీకరణలు, అనేక మార్పులు వచ్చి పని గంటల్లో కూడా మార్పు వచ్చి 10 గంటలు 12 గంటలు చేయించాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంది. దీన్ని వెంటనే కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఆ యొక్క దోపిడీ విధానాన్ని అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాలని ఈ యొక్క మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు ఆ విధంగా ప్రతిజ్ఞ పూని వాడైతే ఏదైతే మన పూర్వీకులు సాధించిన హక్కులున్నాయో వాటిని సాధించుకుని మనం ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కార్మిక సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.